హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఫస్ట్లో వాయిస్ మాత్రమే పెట్టేదాన్ని. తర్వాత వీడియోస్ చేశాను. ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా ఆపేశాను. కానీ త్వరలో నేను మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఏవో ఒక డౌట్స్ అని రిప్లై చేయండి అని. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండటం వలన, అందులోనే నేను చిన్న బిజినెస్ స్టార్ట్ చేయటం వలన అందరికీ రిప్లై చేయలేకపోతున్నాను. అయితే త్వరలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వీడియోస్ చేద్దాము అనే ఆలోచన వచ్చింది. ఈరోజు ఈ మెసేజ్ ఎందుకంటే ఈ ఆడియో ఎందుకంటే నేను రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశాను అన్నాను కదా, అది ఫుడ్ బిజినెస్ అండి. దానికి కూడా ఒక రీజన్ ఉంది. అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, నాకు ఒక ఏమంటూ ఉంది, దానికోసం కూడా స్టార్ట్ చేశాను. అయితే అది ఫుడ్ బిజినెస్ అండి. హోటల్ స్టార్ట్ చేసామన్నమాట. పూణేలో బ్రేక్ఫాస్ట్ సెక్షన్ స్టార్ట్ చేసాము. పర్వాలేదు, స్టార్ట్ చేసి కూడా 3 months అవుతుంది. నెమ్మదిగా పర్వాలేదు. అంటే ఫస్ట్ 2 months అయితే కొంచెం లాస్లో నడిచింది. ఇంకా తర్వాత 1.5 month నుంచి రెస్పాన్స్ బాగానే ఉంది. అయితే నేను పికిల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశానండి. దానికైతే లైసెన్స్ అవన్నీ తీసుకుంటున్నాను. ఇంకా ఫుడ్ లైసెన్స్ అవి కావాలి, జిఎస్టీ నెంబర్ కావాలి, అవైతే ప్రాసెస్లో ఉంది. ఈలోపు ఎందుకో ఈ మెసేజ్, ఎందుకంటే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నన్ను. ఎందుకో కూడా చెప్తాను. నాకంటూ ఒక ఏముందని చెప్పాను కదా. నేను ఇప్పుడు స్పెషల్ కిడ్స్కి సంబంధించిన స్కూల్స్ అన్నీ చాలా కమర్షియల్ అయిపోయాయి. అంటే ఇది ఇంత ముందే ఉంది, ఈరోజు వచ్చింది కాదు. ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో మంచిగా ప్రీ స్కూల్ స్టార్ట్ చేయాలి స్పెషల్ స్కూల్స్కి. ఎందుకంటే చాలామంది కిడ్స్ని స్కూల్ నుంచి పంపించేయటం, కంప్లైంట్స్ రావటం అట్లా ఉంటుంది కదా. అందుకోసం నేను ఎప్పటి నుంచి కాదు, నేను కూడా మా అబ్బాయితో చాలా ఫేస్ చేశాను. కాబట్టి అందులోనూ వీళ్ళ ట్రీట్మెంట్గా చాలా మనీ అవుతుంది. కాబట్టి ఎప్పటి నుంచో నాకు ఉండేది. కానీ ఈ మధ్యనే ఇంకా కొంచెం ఆలోచన వచ్చింది. అయితే ఈ ప్రస్తుతానికైతే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మొత్తం సెట్ అయిన తర్వాతే స్కూల్ స్టార్ట్ అవుతుంది. అది 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. అప్పటిలోపు నేను ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఫిట్ అవ్వాలి. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు నా బిజినెస్ సక్సెస్ చేస్తారని. ఎవరో ఒకరికి 10 మందిలో ఒక్కరైనా కొంచెం ఆర్డర్ చేస్తే కనుక నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అయితే స్కూల్లో మాత్రం పేరెంట్స్ మాత్రమే టీచింగ్ అలా ఉండాలి. కొంతమంది థెరపిస్ట్ని, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫ్రీగా ఎలా చేస్తారు, నార్మల్గా స్కూల్కి పంపించేస్తే అయిపోతుందా అని మీరు అనుకోవద్దు. స్పెషల్ స్కూల్ అంటే అందరూ థెరపిస్టులు ఉంటారు. స్పీచ్ థెరపిస్ట్ కానీ అన్నిటికీ సంబంధించి థెరపిస్టులు ఉంటారు. వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. టీచింగ్ మాత్రం ఫ్రీగా పేరెంట్స్ మాత్రమే ఎంచుకోవటం జరుగుతుంది. అది కూడా హైదరాబాద్లోనే స్టార్ట్ చేయాలన్న ఆలోచన నాది. సో మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నా బిజినెస్కి మీరు సపోర్టింగ్గా నిలిచారు అంటే నేను కూడా త్వరలో స్టార్ట్ చేయడానికి కొంచెం అవకాశం, అంటే త్వరగా చేయటానికి ఉంటుంది అన్న ఆలోచన. నా ఆలోచనలో ఏమైనా తప్పు ఉంటే కనుక మీరు ఎవరు ఏమీ అనుకోవద్దు. కానీ సపోర్ట్ చేస్తారని ఈ ఆడియో రిలీజ్ పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.